హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకొచ్చున్నాను. దేవుడు ఈరోజు మనం అందించబడిన వాగ్దానము యెహోషువ 1వ అధ్యాయము 6వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడిన గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడిన గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. హల్లెలూయా. దేవుడు ప్రతి నిమిషం మనకి తోడై ఉంటాడండి. ప్రతి దానిలో మనకి విజయాన్ని కలగజేస్తా అన్నాడు. ప్రతి నిమిషం మనకి కావాల్సిన ప్రతి సహాయాన్ని దేవుడు అందచేస్తా అన్నాడు. కాబట్టి మనం ఎలా ఉండమంటున్నాడు? ధైర్యంగా ఉండమంటున్నాడు. ధైర్యం కలిగి ఉన్న మనకి ప్రతి విషయంలో విజయాన్ని దేవుడు ఇస్తాడు. మనం ఏం కలిగి ఉన్నామంటే ధైర్యం అంటే ఎప్పుడైతే మన నజరైన యేసుక్రీస్తు మనం విశ్వసించున్నామో ఆ విశ్వసించడం ద్వారా ఏమైంది చెప్పిన నజరైన యేసుక్రీస్తు మనలోనే ఉన్నాడండి. విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ఏమవుతుంది 2025 సంవత్సరాల క్రితం ఆయన మన కొరకు మరణించి తిరిగి వచ్చిన ఎప్పుడైతే మనం విశ్వసించినో ఆ విశ్వాసం ద్వారా ఆయన యొక్క స్థానాన్ని మనము పొందుకున్నామో ఆయన యొక్క స్థాయికి మనము వెళ్ళిపోయాము. ఆ యొక్క గ్రహింపులకు మనం ఎప్పుడైతే వెళ్తామో మనలో ఉన్న దేవుని శక్తి ద్వారా విశ్వసించి ప్రార్థించడం ద్వారా ప్రతి ఒక్క దాంట్లో దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ యొక్క బలహీనతలు తొలగిపోనుగాక. నీ యొక్క ఏదైతే నువ్వు జయించాలనుకుంటున్నావో దేంట్లో అయితే నువ్వు ఆశగా ఎదురు చూస్తున్నావో ఆశపడే హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఈరోజు నువ్వు ఆశపడే ప్రతి ఒక్క విషయంలో దేవుడు నిన్ను తృప్తిపరచునుగాక. నువ్వు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీవు పొందుకునుగాక. ఎప్పుడైతే దేవుని మనం అడుగుతామో అడుగు ద్వారా ఏమవుతుంది చెప్పిన అడుగుడే మీకు ఇవ్వనున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు. ప్రతి వాగ్దానాన్ని తన ప్రియకుమారుని ద్వారా వారసులుగా మనల్ని చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రతి వాగ్దానంలో మన జీవితంలో నెరవేరును గాక. ఈ వాగ్దానం బట్టి మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి నీ విశ్వాసం చెప్పని నీ హృదయంలో దాగున్న ప్రతి ఒక్క ప్రార్థన దేవునికి నువ్వు పెడతావు. నువ్వు ప్రార్థించిన ప్రతిదీ దేవునికి ఈరోజు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రార్థిద్దాము. ప్రార్థించిన సమస్తాన్ని మనము పొందుకుందాము. హల్లెలూయా. స్తోత్రం మహోన్నతమైన దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం. అడుగుడే మీకు ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో దేవా ధైర్యం కలిగి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరు ధైర్యంతో తండ్రి ప్రతిదీ పొందుకొనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. నజరైన యేసుక్రీస్తు తండ్రి వీరి ప్రతి అవసరత తీరునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఏ విషయంలో తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. దేని గురించి తండ్రి వీడియో చూస్తున్నారు తండ్రి. వారి హృదయంలో తండ్రి దేని గురించి ఆలోచించే ప్రతి ఒక్క విషయానికి సమాధానం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో తండ్రి నీ వీడియో తండ్రి ప్రతిరోజు తండ్రి చూస్తున్నారేమో తండ్రి వీరు ఆశీర్వదించబడినగా కానీ ప్రవచిస్తుందండి. ఆసక్తి కలిగిన వారికి తండ్రి అత్యధికంగా కలగజేస్తున్నాం తండ్రి. ఈరోజు తండ్రి ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ ప్రియకుమారి యొక్క విజయాన్ని తండ్రి వీరికి ప్రవచిస్తున్నాం తండ్రి. నీ ప్రియకుమారి సామర్థ్యాన్ని తండ్రి వీరికి ప్రవచిస్తున్నాం తండ్రి. విశ్వసించిన ప్రతి ఒక్కరికి కలుగుతుందన్నావు తండ్రి. విశ్వసించిన ప్రతి ఒక్కరు పొందుకున్న తండ్రి ఈరోజు అనేకమైన అద్భుతాలు చూచునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో తండ్రి మీరే తోడే నడిపించండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి సహాయం అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.